వెల్కమ్ టు బానీ స్పెల్స్. చల్లమిర్చి అండి, ఎంతమందికి ఇష్టమో ఈ చల్లమిర్చి. ఆహా, ఎంత టేస్టీగా ఉంటాయి. పెరుగన్నంలో నంచుకున్న, పప్పన్నంలో నంచుకున్న సూపర్ అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 1 లీటర్ పాలు తోడుపెట్టుకోవాలి. ఇలాగ ఒక పచ్చిమిర్చి చేసుకుంటే మంచిగా తొందరగా తోడుకుపోతాయి. ఇప్పుడు వీటిని బ్లెండ్ చేసుకుందాము. బ్లెండ్ చేసుకోవడం వల్ల స్మూత్గా మజ్జిగ అవుతుంది. బ్లెండ్ చేసేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి, వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇది ఎక్కువ పలచగా ఉండకూడదు, అట్లానే చిక్కగా కూడా ఉండకూడదు. 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కలుపుకొని టేస్ట్ చూస్తే ఉప్పగా ఉండాలి మజ్జిగ, అప్పుడే మిర్చి ఊరుతాయి అందులో. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని సేఫ్టీ పిన్ తోటి పైనుంచి కింద వరకు ఘాట్లు పెట్టుకోవాలి. సేఫ్టీ పిన్ అయితే ఈజీగా అయిపోతుంది. చివర పట్టుకొని ఇట్లా అంటే చక్కగా ఘాట్లు పడతాయి. అదే నైఫ్తో అయితే కొంచెం కష్టం అవుతుంది. వీటన్నిటిని మనం ఈ మజ్జిగలో వేసేసేయాలి. మొత్తం అన్నీ వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ పచ్చిమిర్చి అంతా ఈ మజ్జిగలో మునిగేలాగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఊరిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఉట్టి పచ్చిమిర్చి ఒక్కటే తీసి ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక పాలిథిన్ కవర్ మీద కానీ వేసి ఎండబెట్టాలి. ఎండిని మళ్ళీ మజ్జిగలో వేసేసి అలాగా 2 days 3 days చేసిన తర్వాత అప్పుడు 3rd day మొత్తం అంతా పూర్తిగా ఎండిన తర్వాత అప్పుడు డబ్బాలో పెట్టుకుంటే 1 year వరకు నిలవ ఉంటాయి. ఇవి మనం బయట కొనుక్కున్నవి అయితే చాలా ఉప్పగా ఉంటాయి. ఇంట్లో చేసుకున్నది అయితే కరెక్ట్ టేస్ట్తో ఉంటాయి. వీటిని ఎలా వేయించుకోవాలంటే కొంచెం ఆయిల్ వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి తప్పితే వేగవు. చాలా చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇది కొంచెం ఎండ ఉంటే చాలు, మజ్జిగలో వేసేసి ఒక ట్రిప్ చేసుకున్నా చాలు, మనకి నిలవ ఉంటాయి. ఇవి తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.